కుమారి కోడలు కోడలు అయిన అక్షయ అత్త పాట పాడి వినిపిస్తారు, దేవుని మహింపరుస్తారు. వందనాలు ఆంటీ అందరికి. వందనాలమ్మా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మేసయ్యా. థ్యాంక్ యూ ఆంటీ. వందనాలమ్మా, చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించినందుకు. థ్యాంక్ యూ నిజమే ఆంటీ. కదా, నిజమే కదా, దేవుడు మనతోనే ఉంటాడు ఎప్పుడు ఎల్లవేళలో. మనకు భయపడాల్సిన అవసరమే లేదు. ఏమన్నా మనకి దిగులు కలిగినప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నేనున్నాను భయపడబాకు అంటాడు. నిజంగానే మనకి ఏ బాధ, కష్టం, నష్టం, చింత ఏదొచ్చినాను దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉండదు. వేదన ఆవేదనలో కూడా చెంతే ఉంటాడు. దేవుడు మనకి ఎప్పుడు వెళ్ళవేళలా మనతోనే ఉంటాడు. వెతికిన వారికి ఇచ్చేవాడు, తట్టిన వారికి దొరికేవాడు. దేవుణ్ణి మనం వెతకాలి, తట్టాలి. ఆయన తలుపులు తెరుచుకూడదు. మన హృదయాన్ని తలుపులు తెరుచుకుంటే దేవుడు మన పక్కనే నిల్చుంటాడు అన్నమాట. మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. అలాగే వ్యాధుల్లో అయినా బాధల్లో అయినా ఊరటనిస్తాడు. నిజమే కదా, మనం మన ఏదన్నా అనారోగ్యం వస్తే ఎంతో కృంగిపోతాం, కానీ కృంగకూడదు. దేవుడు మనకు తోడు ఉండడని ధైర్యంతో మనం ముందుకు నడిచేవారు. మరి ఆయన్నే వేడుకుంటూ ఆయన రక్షణలో మనకు సంరక్షకుడై ధైర్యాన్ని కూడా ఇస్తాడు అన్నాడు దేవుడు. నిజమే కదా, ఆయన నేనే మార్గం సత్యం అన్నాడు దేవుడు. మరి ఇలాంటి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు మనకు తోడు ఉన్నాడు. మరి ఏ భయము భీతి మనలో రానియకుండా ఆ దేవాతి దేవునికి మనం ప్రతి విషయంలో ఆయన దగ్గర తెలుసుకొని ఆయన వేడుకుంటే సమస్తం సమకూర్చి గొప్ప దేవుడు మనకున్నందుకు ఆయన మనం ఎంతగానో స్తుతించాలి. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించిన అక్షయతకు ఎస్తేర్ ప్రేయర్ వారి తరపున మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నామ్మా. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సరళ కుమారి గారు, గూడూరు, ఉన్నారా అక్క? వందనాలండి. ఉన్నారండి. వందనాలు అక్క, ఉన్నారా? సరేలా జాయిన్ చేసుకో. సరేలా ఇటు వచ్చింది, వీడియో ఇటు వచ్చారా? వచ్చింది, సైడ్ కి వచ్చింది. సరేలా చేశానండి. స్ట్రైట్ గా వందనాలు. పెట్టుకోండి. Is it okay? ఇటు స్ట్రైట్ గా వచ్చింది, పర్వాలేదు. ఇక్కడ వచ్చింది. మన మధ్యలో వందనాలు సిస్టర్. పేరు వచ్చిన సోదరులందరికీ వందనాలండి. సరళా సిస్టర్ గారు గూడూరు నుంచి లాగిన్ అయి ఉన్నారు. సిస్టర్ మనకు కొత్త వారు ఏం కారు, వీరిని చూసారు ఇప్పుడు వీడియోలో కాబట్టి గుర్తొచ్చే ఉంటారు. బెంగళూరు నుంచి లాగిన్ అయ్యి మనకు దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు చెప్తున్న విజయకుమారి గారి చెల్లెలు గారే వీరు కూడా ఇంతకు ముందే సాక్ష్యం చెప్పారు, 3 సార్లు వాక్యం చెప్పారు. ఇది 4గోసారి అనుకుంటాను నేను. తన సోదరి సుపరిచితమైన సోదరియే. బ్రదర్ సిస్టర్ ఇద్దరు కూడా మరి దేవుని సన్నిధిలో మన బ్రదర్ గ్రూప్ లో సంఘాలను చూస్తూ ఉంటారు. అనేకుల మధ్య పని చేస్తున్నారు, స్త్రీల మధ్య కూడా. ఆయా పల్లెల్లో కూడా దేవుడి బిడ్డలను వాడుకున్నారు, రిటైర్ అయ్యారు, సంఘాల్లో పని చేస్తున్నారు. మరొకసారి దేవుని వాక్యం అందించమని వారిని కోరినప్పుడు వారు సంతోషంగా ఒప్పుకున్నారు ప్రతిసారి కూడా. అందుకే మన గ్రూప్ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు నాన్న. ప్రొసీడ్ అమ్మా. ప్రార్థన చేసుకొని కొనసాగుతాం. వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? వాయిస్ కొంచెం అలౌడ్ గా మాట్లాడతారా? దగ్గరగా పెట్టుకోండి. ప్రభునామంలో మీకు అందరికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ సర్వకారి నీకే వందనాలు. సాయంత్రం సమయంలో చదువుతున్నాం. నమ్మదగిన ఆయన మీ యొక్క గొప్ప నామాన్ని కీర్తించుకుంటున్నాం. సమయంలో మీ వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాం. సహాయం చేయండి. ఇన్నోటి మాటలు మమ్మల్ని సరిచేసేవి, మమ్మల్ని ప్రభావ నడిపించేవి. ఆయన మా సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవి. అంతేకాకుండా ఆయన దుష్టలోకంలో ఎలాగ మీ కొరకు జీవించాలో నేర్పించి మీ యొక్క తండ్రి మాటలు, మీ జ్ఞాన కొరకు, మీ వివేచన కొరకు, ఆయన తెలివి కొరకు ఆయన మొరపెట్టుకుంటున్నాం. ఈ సమయాన్ని, ఈ యొక్క లైన్ ని మమ్మల్ని పరిశుద్ధపరచండి. మరి అనంతపూర్లో ఉంటున్న సిస్టర్స్, అలాగే వర్చువల్ గానైనా ఈ జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయినటువంటి ప్రతి సోదరిని బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాం. సన్నిధి మాకు దయచేయండి అయ్యా. నేను వాటి మాటలు వినడానికి మా చెవులను తెరవజేయండి, మా హృదయాలను కూడా తప్పి
విశాలపరచమని వేడుకుంటున్నాం. మీ పక్షంగానైనా నన్ను నోటి దొరక మాత్రం వాడుకోండి తండ్రి. కనికరించమని మేము నేర్చుకోగలిగినట్లు మమ్మల్ని అందరినీ కనికరించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా మంచి బోధ కూడా మీకే స్తోత్రం చేపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. 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 ఒకసారి ప్రభున అందరికి వందనాలు. నన్ను ఈ జూమ్ మీటింగ్ వరకు ఇన్వైట్ చేసినటువంటి కేజీఎఫ్ గారికి, అలాగే మరి మా ఫ్రెండ్ అరుణ సురేష్ గారు మాట్లాడారు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరూ జూమ్ లో చూడడానికి ప్రభు యొక్క మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుతాం. ఇంకా ఈ దినం ధ్యానం కొరకు ఒక మాట. సిస్టర్ మీ వాయిస్ క్లారిటీ లేదు, కట్ కట్ అంట్లా వస్తుంది. వాయిస్ బయట కొంచెం విండో దగ్గరికి రాస్తారు ఇలా. కట్ కట్ అనిపిస్తుంది, క్లారిటీ వినిపించలేదు. ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను, ఒకవేళ దాని వల్ల ఆ సౌండ్ ఎక్కువ ఉంది, ఫ్యాన్ సౌండ్. అందువల్ల ఇప్పుడు కొంచెం ఇప్పుడు బాగుంది. బాగా వస్తుంది సార్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఈ రోజు మనం ఇక్కడ మరి ప్రభువు ఎలాంటి వారు అనేటటువంటిది, మనం ఎలాగా ఆయన యొక్క మాటలు చొప్పున నడుచుకోవాలనేది కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. మరి ప్రభువు మనల్ని ప్రేమించాడు, నిజమే కదా. మరి ఆయన ప్రేమ ద్వారానే మనం అన్ని కూడా పొందుతున్నాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటటువంటి మాటలను బట్టి కూడా మనము ఎంతగానో దేవుని ప్రేమలోకి ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఆయన పరిమళ వాసనగా ఉండడానికి బలిగా అర్పణగా తను తాను అర్పించుకున్నాడు అనేటటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దేవుని అనేక నామాలు ఉన్నాయి, వాటిల్లో ఈ పరిమళ వాసన అనేది కూడా ఒక పేరు కదా. మనం చూసుకుందామా. పరమగీతాలు మొట్టమొదటి అధ్యాయంలో 2వ వచనంలో ఉంది. దేవుని యొక్క పేర్లలో మరి పరిమళ వాసన, సువాసన అనేటటువంటిది. పరిమళం అంటే మంచి వాసన, పరిమళం అత్తరు లేకపోతే సెంట్ అని చెప్పేసి చెప్తాము. తర్వాత ఫ్రాగ్రెన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఇక్కడ పరమగీతాల్లో మొదటి అధ్యాయంలో 2వ వచనం, నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. మరి దేవుని యొక్క పేరు పరిమళ తైలం. ఎలాగా మరి ఎలాంటి ఇది అని చెప్పేసి రాయబడింది, పోయబడిన పరిమళ తైలంతో. 1 minute అసలు మరి పరిమళ తైలముతో పోయబడిన పరిమళ తైలం, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము అని చెప్పేసి ఇక్కడ మరి రాస్తూ ఉన్నారు సొలొమోను. దేవునికి ఉన్నటువంటి మరొక పేరు, చాలా పేర్లు ఉన్నాయి. పేరు అనేది ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణాలను తెలియజేస్తుంది. మరి మన ప్రభువు పేరు కూడా పరిమళ తైలం. అది కూడా ఎటువంటి పరిమళ తైలము అనేటటువంటిది చూస్తే పోయబడిన పరిమళ తైలం. పోయబడిన పరిమళ తైలం అంటే పైన నుండి మరి పోయబడినటువంటిదిగా ఉంది. మరి పాత నిబంధనలో యెహోవా కదా, మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు. మరి ఆయన పోయబడిన పరిమళ తైలం అంటే చక్కటి సువాసన. సువాసన ఎందుకు అట్లాగా అనేటటువంటిది మనం చూసినట్టయితే మరి మనకు దుర్గంధమైనటువంటి ఈ లోకంలో మరి దేవుని యొక్క పేరు లేదంటే ఆయన పోయబడినటువంటి పరిమళ తైలంగా ఉంటున్నారు. అందువల్ల మనం గమనించుకున్నట్టయితే ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే యెహోవా దేవుడు ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని విడిపించడానికి ఆయన ఎలాగా వచ్చారు అనేది మనం గమనించినట్టయితే వాళ్ళు ఇటుకలు తయారు చేసి ఇస్తున్నారు ఐగుప్తు దేశంలో ఉండి కదా. వాళ్ళ బురదలో ఉన్నారు, ఆ బురద తొక్కుతూ ఉన్నారు. శ్రమ
అని రాయబడి ఉంది, బాధ అని రాయబడి ఉంది. తాళలేకపోతున్నారు, మొరపెట్టారు దేవునికి. మరి దేవుడు ఆ బాధను చూశాడు. మీ దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయని అక్కడ రాయబడింది నిర్గమకాండంలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ లోపభూయిష్టమైన లేదు పాప పంకిలం, లేకపోతే పాపపు బురద అంటారు, అట్లాంటి బురదలో బానిసత్వంలో ఉంటున్నటువంటి తన ప్రజల్ని రక్షించడానికి ఆయన మరి పైనుంచి చూశాడు. దాని కొరకు ఒక విమోచకుడుగా మోషేని పంపించాడు. మరి తన ప్రజల్ని విడిపించడానికి తానే దిగి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఎంత శ్రద్ధ తీసుకునే దేవుడు! ఎందుకంటే ఈ లోకం పాపపు బురదలో ఉంటుండగా ప్రభు చూసి ఆయన పరిమళ వాసన, పోయబడిన పరిమళ వాసనగా ఇక్కడికి ఆ బురద జీవితాల నుంచి వారిని తీసుకురావడానికి బయటికి ఎంతో చక్కగా ఆయన ఏర్పాట్లు చేశాడు. ఎంత ఏర్పాట్లు చేశాడో మనం గమనించినట్టయితే మరి ఆ మోషేతో అంటాడు కదా, ఉన్నవాడను అనువాడను నువ్వు వెళ్ళి ఫరోకి చెప్పు అంటాడు. ఫరో నా మాట వినడని మోషే భయపడతాడు కదా, నేను నత్తివాడిని అంటాడు. ఎన్నో చెప్తాడు, అయినా కూడా ఒకటే మాట ప్రభు చెప్తాడు కదా, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి తను భయపడిన ప్రతి దాన్ని సాకును కొట్టేసి మరి చక్కగా ఆ మోషేని పంపిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇటుకలు తయారు చేసేటప్పుడు ఎక్కువ వాళ్ళు కొట్టడం కూడా జరిగిందనమాట. నిర్గమకాండంలో మనం చూస్తే ఆ బాధలన్నీ కూడా చూసి తర్వాత 10 సూచక్రియలు చేస్తాడు. అంటే దేవుడు మహాశక్తిని కనపరుస్తాడు. మామూలుగా ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, పనికి మాలిన వారుగా ఉన్నారు. వారు ఆ పనులు చేయడానికే పనికొస్తారు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఒక తన సొత్తు, తన స్వాస్థ్యం, తన భాగం అని చెప్పేసి ప్రభు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళని విడిపించడానికి 10 సూచక్రియలు కూడా చేశాడు. కఠినమైనటువంటి ఫరోను కూడా ఆయన ఏం చేశాడు, ఎంతగానో ఒప్పించాడు. అంతేకాకుండా వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు 10 సూచక్రియలు చేసి. మరి ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది వీళ్ళకి అందరికీ అర్థమైపోయింది. అంతేకాకుండా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎవరు అంతగా కాపాడతారు? మామూలుగా ఒక తల్లి తండ్రి అయినా ఎండవేడిని తగులుతుందేమో అని ఏదో చెప్తారు చూడండి, చాలా గారంగా చూసే వాళ్ళని కింద పెడితే కందిపోతారేమో, పైన పెడితే పిల్లి ఎత్తుకోపోద్ది అన్నట్టు చూస్తారన్నట్టు. అలాగా ఎండ దెబ్బ తగలకుండా ఆయన మేఘస్తంభంలో రాత్రి వేళ కలిగే భయం వాటి నుంచి కూడా తప్పించడానికి, ఆ చీకటి నుంచి తప్పించడానికి కూడా వెలుగుగా అగ్నిస్తంభంగా ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు వాళ్ళని మరి అరణ్యంలో నడిపించాడు. వాళ్ళకి అవసరమైనవన్నీ ఇచ్చాడు. ముఖ్యంగా మన్నా కురిపించాడు ఆకాశం నుంచి ఆహారం కదా. మనకైతే ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ రావడానికి చాలా టైం పడుతుంది, కానీ దేవుడైతే మరి దేవదూతల ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. అంతగా శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి వాళ్ళ జీవితాలు అక్కడ ఆ మట్టిలో కూరుకొని పోకుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా వాళ్ళకి ఏం చేశాడంటే నీళ్ళు ఇచ్చాడు, పడను చీల్చి. వాళ్ళు మాంసం తినాలంటే మాంసాపేక్ష ఉన్నప్పుడు మాంసం ఇచ్చాడు, పూరేళ్ళు ఇచ్చాడు. మరి మనవి చేసినప్పుడు అనేది 105వ కీర్తనలో ఇదంతా చదివితే ఎంత చక్కగా దేవుడు వాళ్ళని నడిపించాడు ఆ యొక్క పాపభూయిష్టమైనటువంటి ఆ ప్రాంతం నుంచి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. మ్యూట్లో పెట్టుకున్నానా ఫోన్స్. అలాగా ప్రభు వారు నడిపించినట్టుగా ఉన్నారు. తర్వాత వాళ్ళని కానానుకి చేర్చాడు. కానీ వీరు ప్రతిసారి తప్పిపోతూ ఉన్నారు. దారిలో కూడా తప్పిపోతుంటే కూడా ప్రభువు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తాకూడదు, ఏమి తినకూడదు, డూస్ అండ్ డోంట్స్. తర్వాత అంతేకాదు ఆజ్ఞలు, ఆయన ప్రేమను చూపించేటటువంటి ప్రతి విధమైన ఆజ్ఞ, ఆయన ధర్మశాస్త్రం, మరి నిబంధనలు, శాసనాలు, ఎన్నో రకమైనటువంటి కట్టడలు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. తర్వాత పాపాన్ని పరిహరించడానికి కొన్ని బలులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం చదువుకున్నటువంటి భాగంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు మనలను ప్రేమించి మరి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు బలిగాను అర్పణముగాను తను తాను అప్పగించుకుని అనే మాట చూస్తుంది. మరి ఆయనకు ఛాయగా ముందే లేవి కాండంలో బలిగా అర్పణగా కదా, పరిమళ వాసనగా ఉండాలని ఈ పాప లోకంలో, దుర్గంధపూరితమైన పాపలో ఒక మంచి పాట కూడా మనం పాడుకుంటుంటాం కదా, పరము నుండి పోయబడిన పరిమళ యేసు నామం
యేసునామం అనేటటువంటి పాట మరి పాడుకుంటుంటాం. ఈ దుర్గంధపూరితమైన ఈ లోకంలో, పాప లోకంలో ప్రేమ సుగంధాలు వెదజల్లడానికి ఆయన వచ్చిన వాడు. మరి పరము నుండి పోయబడినటువంటి పరిమళ తైలంగా వాళ్ళకి బలులు కూడా అర్పించాడు. మరి ఆయన పరిమళ వాసనగా ఉండడానికి బలులు అర్పించాడు. మరి మనం లేవి కాండంలో కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది కదా. మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం చాలా రకాలైన బలులు. లేవి కాండంలో మొదటి అధ్యాయం 9వ వచనంలో చదువుతాను. దాని ఆంత్రములను కాళ్ళతో ఇంకా ముందే చదువుకుందాం. 3వ వచనం మొదటి అధ్యాయం లేవి కాండం. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవుల్లోని దైన్యేళ్ల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్టు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడి అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తంను తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్న బలిపీఠం చుట్టూ ఆ రక్తంను ప్రోక్షించారు. 9వ వచనం. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన కదా. దహన బలి అయినట్టు యాజకులు దాన్ని అంతయు బలిపీఠం మీద కదా. దహన బలిపీఠం మీద దాన్ని అర్పించాలనేటటువంటిది అది ఇంపైన సువాసన. మరి ఈ బలి ద్వారా బలిగా అర్పణముగా ఆయన అర్పించబడడం ద్వారా ఇంపైన సువాసన లేదా పరిమళ వాసనగా ప్రభు మారాడు. పోయబడినటువంటి పరిమళ తైలం అని ఆయన నామాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాగా బలులు ఎన్ని రకాలైనటువంటి బలులు ఇచ్చినా కూడా ఏమైందంటే మరి మానవుడు పాపం చేయడం మానలేదు, బలి అర్పించడం మానలేదు. బలిస్తాడు, పాపం చేస్తాడు, మళ్ళా పోయింది అనుకుంటాడు, మళ్ళా బలిస్తాడు. మాటికి ఇటువంటి బలులు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి పాప క్షమాపణ, నిత్యమైనటువంటి పరిహారం జరగడం లేదని ఆయనే మరి తన సొంత కుమారుని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు కదా. ఆయన కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు మరి మనం గమనించినట్టయితే ఆయన ఒక పేద ఇంట జన్మించాడు. పశువుల పాక అంటే అది కూడా దుర్గంధమే, దుర్వాసనతో నిండినటువంటిది. ఇదంతా మన పాపానికి గుర్తుగా ఉంది. మరి పాప పరిహారం చేయడం కోసం ఆయన పరిమళ సువాసనగా భూమికి మరి విత్తుడుగా తగ్గించుకొని మరి మానవుడిగా వచ్చాడు. మనం ఆయన జన్మను చూసినప్పుడు ఎంతో దీనత్వంగా మరి కన్య మరియ గర్భంలో నుంచి ఆయన వచ్చాడు కదా. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అలాగా ఈ భూమి మీదకి ఆయన రావడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అలాగా ఆయన పరిమళ వాసనగా ఉంటున్నాడు. ఆయన ఎంతగానో మన కొరకు పరిమళ వాసనగా ఉంటున్నాడు. అది మనం గమనించినటువంటి విషయం. కాబట్టి ఆయన పేరు పోయబడినటువంటి పరిమళ వాసన అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం కదా. అందుకే ప్రభు వారు కూడా చెప్పారు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి, అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రైతనంగా నా యొక్క రక్తాన్ని ధారపోయడానికి వచ్చాను, ప్రాణ విమోచన క్రైతనంగా అని చెప్పాడు. కాబట్టి ఆయన ధారపోసాడు, పోయబడినటువంటి పరిమళ తైలంగా ఆయన ఉన్నాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఆయన మరణం ద్వారా ఆయన దేవునికి సజీవమైనటువంటి బలిగా అర్పించుకున్నాడు. ఆయన కేవలం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మనకు పునరుద్ధారుడైనందువల్ల ఆయన యొక్క నిత్యమైన బలి ద్వారా ఆయన పరిమళ వాసనగా తండ్రికి అప్పగించబడ్డాడు, అర్పించబడ్డాడు అనేది మనకు. మరి మనం ఏం చేయాలి? మనం చూసినట్లయితే ప్రభు మనల్ని ప్రేమించాడు. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అనే మాట అక్కడ చూస్తున్నాం. మీరు కూడా పరిమళ వాసనగా ఉండండి అంటున్నారు. మరి ఈ భూమి మీద పరిమళ వాసనగా ప్రభువుని గుర్తించినటువంటి సహోదరులు 3 కనపడతారు కదా. 3 సందర్భాల్లో కనపడతారు 3 సహోదరులు. అంటే చాలా సార్లు రిపీట్ కూడా అయి ఉండొచ్చు, బట్ అక్కడ వాళ్ళ సన్నివేశాన్ని బట్టి నేను 3 అని చెప్పేసి 3 సందర్భాలు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ మనం గమనించినట్టయితే మొట్టమొదట లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, ఈమె యేసు ప్రభు పాదముల మీద అత్తరు పూసింది, తల వెంట్రుకలతో తుడిచి కన్నీరు కార్చింది, మరి తల వెంట్రుకలతో తుడిచింది, తర్వాత అత్తరు ఆ పాదాలకు పూసింది పాపాత్మురాలు. తర్వాత మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ 2వ వచనంలో బేతనీయ మరియ, ఈమె తన తమ్ముడు లాజరు సమాధిలో నుంచి లేచిన తర్వాత ఈమెమైందంటే మరి వాళ్ళ ఇంట్లో విందు చేసినప్పుడు భారత ఉపచారం చేసింది. లాజరు పంక్తిలో కూర్చున్నాడు.
మరి అయితే అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచి. తర్వాత మూడవ సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఇంకో సోదరి పస్కా పండుగకు ముందు ప్రభు వారు సిలువకి వెళ్ళక ముందు ఆవిడ ఏం చేసిందంటే కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో, ఇది కూడా బేతనీయులోనే అయితే, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆవిడ వచ్చి, ఆ పేరు అక్కడ రాయలేదు, ఒక స్త్రీ అని ఉంది, ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. కాబట్టి 2 పర్యాయాలు మనకు పాపాత్మురాలు కాళ్ళ మీద ప్రభు పాదాల మీద పోసినట్టు, తర్వాత బేతనీయ మరి కూడా ప్రభు పాదాల మీద అత్తరు పోసినట్టు, మరి బేతనీయలో ఉండే ఇంకొక స్త్రీ అయితే తల మీద పోసింది. ఈ 3 సందర్భాలను చూసినట్లయితే ప్రభువుని వాళ్ళు పరిమళ వాసనని ముందే గుర్తించగలిగారు. మరి చక్కగా మనం గమనించినప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో చదువుకుంటే ఆమెను గురించి రాయబడినటువంటి మాట ప్రభువుని గురించి వినింది, అంతే. విని ఆమె వచ్చేసింది కదా. ఎన్ని సందర్భాలు వినిందో, ప్రభు చేసిన గొప్ప కార్యాలు, ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని క్షమించాడు, అంతేకాకుండా ఆయన ఎన్ని రకాలుగానో మరి ప్రజలకు ఆదరణకరంగా ఉన్నాడు కదా. మరి నా పాపం పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలని చెప్పేసి ఆమె అనుకున్నటువంటి, అందుకని ఆ విని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఆమెను ఎవరు ఇన్వైట్ చేయలేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వెనకగా నిలబడింది, ఆయన భోజన పత్రిలో ఉండే ఆయన పాదాల మీద కన్నీరు విడిచింది, తల వెంట్రుకలతో కన్నీరు పాదాల మీద తుడిచేసింది. తర్వాత అతడు పాదాలు పూసింది. మరి ఆమె పశ్చాత్తాపం అక్కడ కనపడుతుంది కదా. ఆమెను గురించి ఎవరేమనుకున్నా ఆమెకు అనవసరం, ఆమెకు కావాల్సింది తన పాపాలకు క్షమాపణ. మరి మనం కూడా ఇప్పుడు పాపాత్ములమైనటువంటి మనం రక్షించడానికి ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. మరి అంతేకాకుండా ఆ సువార్త విని మనం పాప క్షమాపణ పొందాం. అదే కదా అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తే రెండో అధ్యాయంలో చూద్దాం. పాప క్షమాపణ నిమిత్తం మరి 2వ అధ్యాయంలో 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారించు కదా. ఆ పాపాత్మురాలకైతే ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసం నిన్ను నీ విశ్వాసం నిన్ను రక్షించను. అది చూస్తామా లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో ఉంది, చివరి వచనంలో చక్కటి మాట అన్నమాట. రక్షణ అనేటటువంటి ప్రభు దగ్గర నుంచే వస్తుంది. ఆయన చేత మనం నిర్దోషి అని ఎంచబడాలి. 32వ కీర్తనలో చెప్పబడినట్టు మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు కదా. ఇక్కడ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అనేటటువంటిది చూస్తున్నాం. ఆమెను ప్రభువే ఆ మాటతో ఆదరిస్తున్నాడు కదా. తన పాపాలు ఆమె ఏ ఆశతో వచ్చిందో ఆ ఆశను ఆయన తీర్చాడు. 49వ వచనం లూకాసు వార్త 7వ అధ్యాయం 49వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తులు కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగింది. 50వ వచనం, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీకి వచ్చి. చాలా అలజడితో వచ్చుంటది, అసమాధానంతో వచ్చుంటది, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆవిడ వచ్చుంటది కదా. మరి విని వచ్చింది ప్రభు దగ్గరికి. ఆమె ప్రభుని చూడంగానే తన పాపం అంతా ఒప్పుకుంది కదా, కన్నీటితో. మరి అలాగా ఆ అత్తరుని, విలువైనటువంటి అత్తరుని ఆయన పాదాలకు చూసింది. మరి అలాంటప్పుడు ప్రభు అంటాడు, ఆ విస్తారంగా ప్రేమించింది, అందుకనే ఆమె విస్తార పాపం క్షమించింది. వాస్తవంగా ఆమె ప్రేమించింది మొదట, ప్రభు ప్రేమించాడు. మనలందరినీ ప్రభువే పిలిచాడు. ఫస్ట్ మనం ఆయన పిలిచాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆమె ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆమెలో ఆ ఒప్పుకోలనేటటువంటిది కలుగజేసింది ఎవరు? మరి దేవుడే. ఈ దినాల్లో అయితే మరి యోహాను సువార్తలో చూసినట్టు మరి సువార్త విన్నప్పుడు మనం ఒప్పింపబడుతున్నాం. నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తున్నాడు. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు అది ఒక వరంగా ఇవ్వబడి. కాబట్టి మనలో నివసిస్తున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఇవన్నీ గ్రహించుకోగలుగుతున్నాం కదా. అది ఈ వరము అందరికీ, దూరస్తులకి, మీ సంతానానికి, అందరికీ ఎవరైతే పిలువబడ్డారో
వాళ్ళందరికీ కూడా ఇది చెందుతుంది అనేటటువంటి మాటలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవన్నీ మనం పొందుతున్నాం. ఈ పాపాత్మురాల విషయంలో మనం గమనించినట్టయితే ఈమె ఎలా ఉంది ఈ పరిస్థితి, అలజడితో వచ్చింది. అయితే ప్రభు ఆమె గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆమెకు ధైర్యాన్ని అభయాన్ని ఇస్తున్నాడు కదా. నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం. అంతేకాదు అందరి ముందు కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆమె అందరి ముందు ప్రభువుని ఒప్పుకుంది, ఆయన కూడా అందరి ముందు ఒప్పుకున్నాడు. విస్తారంగా ప్రేమించిందని కదా. మన ప్రేమ చాలా కొద్దిది, దేవుడైతే మనం విస్తారంగా ప్రేమిస్తున్నాడు. మనల్ని మాత్రం ఆయన మన ప్రేమను ఆయన ఘనపరిచేవాడు. ఆయన కోసం మనుషులు ఎదుట మనం ఏం చేస్తాం అదంతా ఆయన ఒప్పుకునేవాడు కదా, ఘనపరిచేవాడు. మనుషులు ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని దేవదూతలు ఎదుట దేవుని ఎదుట నేను పరలోకం ఒప్పుకుంటానని చెప్పి అంత నమ్మదగిన దేవుడు, ఎన్నడు సన్నిలకే ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు కదా. ఇవన్నీ చేయడానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి నడిపిస్తాడు. కాబట్టి ఆ వరాన్ని పొందినటువంటి మనము మరి ప్రభు ఏమై ఉన్నాడు, మనం ఎలాగా నడుచుకోవాలి అనేది మనం ముందుకి చూసుకుంటూ ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనం ముందుకి నడవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ రెండవ పరిస్థితి మనం చూస్తే ఇలాంటి ఒప్పుకోలు పశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి అవసరం కదా. మనం రక్షణ పొందాం, ఇంకా రక్షింపబడుతూ ఉన్నాం, రేపు నిత్య రక్షణని చూస్తాం కదా. కాబట్టి ఈ ఒప్పుకోలని మనం గమనించినట్టయితే ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా మనం క్షమాపణ పశ్చాత్తాప హృదయం అనేది ప్రభు యొక్క పాదాల దగ్గర వచ్చి కదా, ప్రభు పాదాల దగ్గర మనం మన హృదయం అనేటటువంటి అంతర్గుడ్డిని పగలగొట్టి మరి ఆయన పాదాల మీద వేయాల్సింది కదా. మనం పొందినవన్నీ ఆయన ఇచ్చినవి కదా. మరి మన జీవితాల్లో మహాపరిశుద్ధుడు, మనం పాపాత్ములం కదా, శరీరంలో ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు, ఎన్నో రకాలైనటువంటి పరిశుద్ధిని తగనటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇప్పటికప్పుడు క్షమాపణ అనేటటువంటి పొందాల్సిన వారు. అందుకని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపం అవసరం ఈ దినాలు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని తారుమారు చేస్తున్నాయి. లోకంలో ఉండే పరిస్థితులు మన పరిస్థితిని లేదంటే పరిశుద్ధతను ప్రతి క్షణం సవాలు చేసేవిగా, ప్రతి క్షణం మనల్ని ఇబ్బంది పెట్టేవిగా, అలజడి చేసేవిగా, సమాధానాన్ని కలుగజేసేవి. మనం దేవుని సన్నిధిలో కాపాలి ఒప్పుకునేటటువంటి పరిస్థితి కదా. అంతేకాకుండా పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం. ప్రభు కూడా విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బయట కదా. మన హృదయంలో విరిగి నలిగినటువంటి తత్వం అనేటటువంటి మనకు ఉండాలనేది దినాన మనం హెచ్చరించబడుతున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఈ మధ్య చనిపోయింది, యాక్సిడెంట్ అయిందన్నమాట. తను జాబ్ నుంచి వస్తూ ఉంటే ఒక పెద్ద లారీ కొట్టేసింది. ఆ అమ్మాయి గురించి మరి అమ్మాయి విశ్వాసం వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, వాళ్ళ పేరెంట్స్ ని ఓదార్చడం కోసం. ఆ అమ్మాయి బిఎస్సి నర్సింగ్ అయిపోయింది, తను జాబ్ లో కొత్తగా చేరిందంట. నడుచుకుంటా వస్తుంది వెనక నుంచి, ఇంటికి వచ్చే టైంలో ఈవినింగ్ అమ్మాయికి యాక్సిడెంట్. అమ్మాయి గురించి ఏం చెప్తున్నారంటే, ఒక 3-4 నెలల క్రితం వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగితే దాంట్లో ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తానని సాక్ష్యం చెప్పి తన సాక్ష్యం చెప్పింది, అదంతా రికార్డ్ అయింది. అది వినమన్నాను. వింటే ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా చెప్తుందంటే, అంటే తను సిద్ధపడింది. అమ్మాయి లోతైన పశ్చాత్తాపం, తను ఎంత బాధపడుతుందంటే, చిన్నప్పుడు చాలా బాగున్నాను నేను, మరి నేను హాస్పిటల్లో చదువుకునేటప్పుడు కూడా అనేక మందిని ప్రభువులోకి నేను నడిపించేదాన్ని. ఆ చిన్నప్పుడే నేను ఈవినింగ్స్ ప్రేయర్ పెట్టి పిల్లలందరినీ గ్యాదర్ చేసేదాన్ని. చాలా సార్లు టీచర్లు వాటర్లు కొడితే కూడా కొట్టించుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే కొంచెం హైయర్ స్టడీస్కి వచ్చిన తర్వాత నేను లోకంలో పడిపోయాను. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నేను మరి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అమ్మాయి చెప్పలేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా చెప్తా ఉందన్నమాట తను ఎలాగ దేవునికి దూరం అయింది. అయితే అందరూ నన్ను ఈ అమ్మాయి పనికి మాలింది అని అన్నారు. అయినా కూడా దేవుడు నన్ను క్షమించి, కానీ అతను చాలా టార్చర్ చేశాడు. తన వల్ల కాలేదు. 7 years ఉంటుంది. తర్వాత తను ఇంటికి వచ్చేసి మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి హృదయం నలిగిపోయింది, విరిగిపోయింది. ఎవ్వరు నన్ను ప్రేమించేవాడు, ఎవ్వరి ప్రేమ నాకు చాలదని చెప్తాను. ఎవ్వరు ప్రేమించలేదు, ప్రభు ప్రేమించలేదు. ప్రభు నన్ను అట్లాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదు. కాకిని పోషించినట్టు నన్ను పోషించాడు. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి ఆ మాటలు వింటుంటే మనకు ఎంత లోతైన పశ్చాత్తాపం, ఎంత ప్రతి చిన్న విషయానికి అమ్మాయి దేవుని ప్రేమను చేస్తుంది. దేవుని ప్రేమను అమ్మాయి గుర్తిస్తుంది. అలాగా అమ్మాయి ప్రభు యొక్క ప్రేమను గురించి తను చెప్తాను. నేను ఇంకా ప్రభు కోసమే జీవిస్తాను, ప్రభు నువ్వు నాకు కావాలి,
నువ్వు నీతోనే ఉంటాను ప్రభా. మందిరంలో ఒక చిన్న పని ఇచ్చినా నేను చేస్తాను, ఆఖరికి బాత్రూమ్స్ అయినా గడుపుతాను అని చెప్పేసి ప్రభుని అడిగారు. నువ్వు నాకు ఏదైనా ఒక సేవ ఇవ్వు, నీ పనే చేస్తాను. తప్పిపోయాను. అమ్మాయి ఎంతగానో బాధపడతా అందులో అటువంటి లోతైనటువంటి పశ్చాత్తాపం అనేటటువంటిది మరి మనకు ఎంతో అవసరమైంది ఈ దినాల్లో. ఎందుకంటే మన పరిస్థితులు బాగున్నాయని మనం అనుకుంటున్నాం, నిజంగా అవి బాగలేవు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఉండాలని చెప్పేసి ఈ దినాన్ని మనం హెచ్చరించబడతా ఉన్నాం కదా. మరి మనం ఆ అమ్మాయి సాక్ష్యం విన్నప్పుడు మేము నాకు చాలా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ మరి తన యొక్క పశ్చాత్తాపం అనేది గుర్తొచ్చింది అన్నమాట. ప్రభు దాన్ని అలాగా ఆయన అక్నాలజీ చేస్తూ ఉన్నాడు కదా. లోకాసు వార్తలో ఈ విషయాన్ని మనం చూసాం. తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే ఆ చిట్ట చివర మత్తయి సువార్త 26:6లో కూడా ఒక స్త్రీ బేతనీయుల కుష్ఠరోగి ఏంట ప్రభు తల మీద పోసి అత్తరు తీసుకొచ్చి మరి తల మీద పోయడం ఆయన ఒక మాట అంటున్నాడు. ఒక మంచి కార్యం చేసింది ఆమె, తొందరపై ఇబ్బంది పెట్టద్దు, నా శరీరం మీద పోసింది, నా భూస్థాపన కోసం పోసింది. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది అక్కడంతా ఇది జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది సువార్తగా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఆమె తలను ప్రభు యొక్క శిరస్సుకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇచ్చింది కదా. మరి మనల్ని కూడా నడిపేది ప్రభు యొక్క తలంపులే, ప్రభు యొక్క మాటలే, ఆయన ఆలోచనలే. కాబట్టి శిరస్సుకి లోబడి, అందుకే ఇక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి చివరి వచనంలో కూడా ఇది మర్మము, క్రీస్తుకు లోబడాలి సంఘము అనేటటువంటి మాట మనం చూస్తున్నాం కదా. క్రీస్తుకు లోబడి, శిరస్సుకు లోబడి ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉంటున్నాం అనేది ఇక్కడ ఉంటుంది. మరి అలాగా ఆ సువార్త అని చెప్పి రాయబడింది, అది మంచి వార్త, జ్ఞాపకార్థంగా ప్రభు దాన్ని తీసుకుంటున్నాడు. మరి అలాగా రెండోసారి మనం ఇక్కడ ఈ స్త్రీ ప్రభుని అభిషేకించింది, తల నుంచి అభిషేకించింది అనేది చూస్తుంది. అట్లాగే బేతని మరియా మరి వాళ్ళ తమ్ముడు లాజరు పునరుత్థానుడైనప్పుడు ఆమె కూడా పాదాల మీద ఈ అత్తరు పోస్తే అత్తరు వల్ల ఆ ఇల్లంతా అత్తరు సువాసనతో నిండిందని మనకు కనిపిస్తుంది. అది యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనం. ఈ బేతనియ మరియా, మార్తా మరియా, లాజరు వీళ్ళ ముగ్గురులో ఈ మరియకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, మనం మొట్టమొదటి చూసినప్పుడు ఆమె మార్త పిలుస్తుంది, మరియ ఏమో పాదాల దగ్గర కూర్చుంది. తర్వాత అలాగే లాజరు చనిపోయినప్పుడు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మరియా యేసు ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా. ఇప్పుడు కూడా మరియా పాదాలు కదా. మరియా అని వచ్చినప్పుడల్లా బేతనీయ మరియా యేసు ప్రభు అని పాదాలు ప్రాధాన్యత ఉంది. అంటే ప్రభు పాదాలే మనకు సత్యం కదా. ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడం అనేది ఇది మనకు పరమగీతాల్లో చాలా సార్లు మనకి ఇక్కడ కనపడుతుంది. పరమగీతాల్లో అక్కడ జల్దరు వృక్షపు నీడలోనే కూర్చున్నానని మనం చూసినట్లయితే పరమగీతాల్లో చాలా సార్లు ఈ సువాసన గురించి, పరిమళం గురించి రాయబడింది. ఒకసారి అది కూడా చూస్తున్నాం. మరి మనం చూస్తే 2వ అధ్యాయంలో కూడా జల్దరు వాసన అని జల్దరు వృక్షపు నీడలో కూర్చున్నారు. ఇంకొక దగ్గర కూడా ఏమంటాడంటే పరమగీతాల్లోనే మనం చూస్తే పరిమళ తైలపు సువాసన వ్యాపిస్తుందని అంటున్నాడు. ఈ పరమగీతాల 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా నా ప్రియుడు నా రొమ్మున ఉండే గోపరసం అంతా సువాసనగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఎంగేది ద్రాక్షవనంలో కర్పూరపు పువ్వొత్తుల్లాగా ఉన్నాయి ఆ వాసన అని చెప్పేసి. అంటే ప్రభువుని యొక్క ప్రేమను వాళ్ళు ఇలాగ మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సువాసనతో, పరిమళంతో వాళ్ళు పోలుస్తున్నారు. మరి మనం ఎలాగ చూస్తున్నాం కదా. మీరు కూడా పరిమళ వాసన ఉండండి అంటున్నాడు ప్రభు. ఇది మనం ఎలాగ గ్రహించుకోగలము? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే గ్రహించుకోగలం కదా. మనకు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనకు ఒక చక్కటి మాట కనపడుతుంది కదా. పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆయన లక్షణాలు అక్కడ మనకు కనపడతాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనకు పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు దేవుడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇవన్నీ కూడా గుర్తించగలుగుతాం. ఎందుకంటే 11వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు ఆత్మ అతని మీద నిలిచింది. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన కదా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన కదా. ఆయన యందు భయభక్తులు, ఆయన యందు జ్ఞానం, ఆయన యందు తెలివి, అందుకే
సామెతల గ్రంథం 2వ అధ్యాయం కూడా నా కుమారుడు నా ఉపదేశమును మరువకు, నా ఉపదేశానికి చెవి యొక్కు, జ్ఞానాన్ని వెతుకు, తెలివిని వెతుకు, వివేచన వెతుకు, వెండిని వెతికినట్టు వెతుకు, దానికోసం నువ్వు ప్రయాసపడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నేను నీకు నేర్పిస్తాను కదా. యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ కూడా పరిశుద్ధాత్మ. ఆ జ్ఞానానికి వివేచనకు ఆధారమైన, తెలివికి మరి బలానికి ఆధారమైన యెహోవా యందు భయభక్తులు పుట్టించు, ఆలోచనకు బలంకి ఆధారం ఆ యెహోవా భయం ఆయనకి ఇంపైన సువాసన. కాబట్టి మనకు యెహోవా యందలి భయము మనకు కూడా ఇంపైన సువాసన. మనం కూడా సువాసన భరితంగా ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటాం కదా. ఎలాగా వస్తాయి భయభక్తులు? ఆయన జ్ఞానాన్ని వెతికినప్పుడు, ఆయన వాక్యాన్ని వెతికినప్పుడు. అందుకే షులమ్మితి అంటుంది, జల్దరు వృక్షపు నీడలో నేను కూర్చున్నాను. అందుకే తర్వాత ఆయన ఏమంటాడంటే 7వ అధ్యాయంలో పరమగీతాల్లో ఆ షూలమ్మితి గురించి ఒక మాట మాట్లాడతాడు. 8వ వచనం 4వ వరుసలో, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె కదా. మన శ్వాస అంటే మన ఊపిరి తీసుకోవడం ఆ జల్దరు ఫల సువాసన. మరి జల్దరు వృక్షపు నీడలో కూర్చున్నాం, అంతేకాదు ఉద్యానవనంలో ఉన్నామని చెప్తాయి కదా. నీవు ఉద్యానవనంలో పెంచబడిన దానివని ఇది పరమగీతాల్లో 8వ అధ్యాయంలో చివరి వచనం అంటే 13వ వచనం రాయబడి, ఉద్యానవనములలో పెంచబడిన దాన. మన సంఘాలు, మందిరాలు, మన దేవుని సన్నిధి కదా, సిలువ, జల్దరు వృక్షం, అక్కడ నీడలో కూర్చున్నాం. అందుకని ఆ మాటలు మనకు కూడా శ్వాసనిస్తున్నాయి, ఆ వాసన సువాసన ఇస్తున్నాయి కదా. మరి దుర్గంధపూరితమైన లోకంలో ఉంటున్నాం మనం. దేవుని కొరకు మరి మన శ్వాసనగా మనం ఉండాలంటే జల్దరు వృక్షపు నీడల్లో ప్రభువుని అలాగా అపేక్షించాలి. ఆయనను ఏ విధంగా అయితే వీరు 3 స్త్రీలను చూసాము, మరి 2 మరి బేతనీయ మరియని చూసాం, పాపాత్మురాలు, ఇంకొక స్త్రీ, వాళ్ళు 3 పరిమళ వాసన, ప్రభువు సువాసన అని వాళ్ళు ఉన్న చోట జ్ఞాపకార్థంగా మంచి కార్యంగా వారు ప్రభువుని వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. మరి స్త్రీలే అలాగే చేసినట్టుంది, పురుషులు చేసినట్టు నాకైతే నేను చదవలేదు. మరి అటువంటి ప్రేమ కదా. అందుకే ఈయన నీ శ్వాస జల్దరు ఫల సువాసన వలె ఉందని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత నువ్వు పూసుకొను పరిమళ తైలము సమస్త సుగంధ వర్గముల కంటే గొప్పది నీ 4వ అధ్యాయం అంటాడు అన్నమాట. అందుకే 4వ అధ్యాయంలో పరమగీతంలో 16వ వచనంలో, ఉత్తర వాయువు వేయదించుము, దక్షిణ వాయువు నువ్వు నీ ఉద్యానవనం మీద నువ్వు వీచాడు. గాలి తనకు ఇష్టమైన చోట వీచినట్టు ప్రభు కార్యాలు జరుగుతున్నాయి. ఉత్తర వైపు నుంచి వాక్యం అందించే వాళ్ళు వస్తున్నారు, దక్షిణ వైపు వయసు కట్ అయిపోయినట్టున్నారు. సరేలా కట్ అయినట్టుంది అక్క. అవునా, ఫోన్ నెంబర్ మీకు ఇంకోటి నా దగ్గర ఉంది. కట్టగల వచ్చినట్టు చేయాలి. సరేలా ఎందుకు కట్ అయిందమ్మా? చెక్ ఏమన్నా చేస్తా. మ్యూట్ అయినట్టున్నారు అక్క. వచ్చినారు అరడంక వచ్చినారు పడుతున్నక్క. కొంచెం పవర్ పోయిందమ్మా, పవర్ పోయింది. ఓకే. మరి పరమగీతాల్లో మనం చూస్తున్నట్టు ఉద్యానవనం పరిమళాలు అక్కడ వీచినట్టు, ఆ ఉద్యానవనంలో మన సంఘాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో జల్దరు వృక్షపు నీడలో ఉన్నప్పుడు మన శ్వాస కూడా దేవునికి ఇష్టమైనటువంటి జల్దరు ఫల సువాసనగా ఉంటుంది. మనం సువాసనగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా యందలి భయము సువాసన, అతనికి సువాసన అన్నమాట. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి మనం ముందుకి
అలాగా కొనసాగాలని ఈ దినాన మనం హెచ్చరించబడుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువారు పుత్రదాత వృక్షం అనేటటువంటి మాట ఇక్కడ రాయబడింది కదా. ఇది ఆ మరి అనేకమైనటువంటి ఆత్మీయ సంతానాన్ని కనేటటువంటి పరిస్థితిని సూచిస్తుంది. ఉద్యానవనంలో పుత్రదాత వృక్షాలు ఉన్నాయి. సంఘంలో మరి మనం నూతనమైనటువంటి ఆత్మలను మరి కనడానికి, నూతన ఆత్మలను సంపాదించడానికి మనకు పునరుద్ధానంతో కూడినటువంటి ఆ యొక్క వాక్యము, అంతేకాకుండా మరి ఆవిడని ఎలాగా ఈ సువార్త అని అన్నాడు. సువార్త కదా. మనం ఒకసారి 2 కొరింథీలో చూస్తే ఇక్కడ సువార్త కోసం కూడా మనల్ని సువాసనగా ఉంచాడు అనేటటువంటి విషయాన్ని చూస్తాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు చక్కటి మాట కనిపిస్తుంది. 2 కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 14వ వచనం చదువుతాను. మా ద్వారా ప్రతి స్థలం నందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను కదా. మరి మనం ప్రచురించేటటువంటి సువార్త ఆయన క్రీస్తుని గురించిన జ్ఞానము కదా. అది మనం ఎల్లప్పుడూ మనల్ని ఊరేగిస్తున్నాడు ఆయన మాట. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని గురించిన సువాసనను ప్రచురిస్తున్నాం. ఎట్లా దేవునికి మనం ఎలా ఉన్నాము అంటే సువాసనగా ఉన్నాం. మరి రక్షించబడే వారికి జీవపు వాసన ఉన్నాము. మరి నశించుచున్న వారికి రక్షణ అక్కర్లేదు మాకు అనుకునే వారికి మనం మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉన్నాం కదా. కాబట్టి 2 రకాలైనటువంటి వాసనలుగా మనం ఉన్నాము. అయితే దేవుడు మనకి పని పెట్టినట్టు సువార్త ప్రకటన అనేది కదా. అందుకని ఇక్కడ మనం జ్ఞానం యొక్క సువాసనను కనపరచాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానం సువార్తలు మరి కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంది కదా. అది లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఇది మనం ప్రకటించాల్సిన వారిని. లోకం మనల్ని వాళ్ళకి మనం ఈ దినాల్లో అయితే ఎలా ఉన్నామంటే మురికిగా పెంటగా ఉన్నాం, తేడగా ఉన్నాం. క్రైస్తవులంటే అసలు దగ్గరకు కూడా రానికూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, మార్చేస్తారు అనే పరిస్థితుల్లో ఉంటున్నాం. అయినా కూడా మనకు క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను కనపరచడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాం. నశించే వారి పట్ల, రక్షించబడుచున్న వారి పట్ల మనకి బాధ్యత అనేది. మేము కూడా ఇప్పుడు సువార్త సేవ చేస్తూ ఉన్నాము. మరి చాలా ఆటంకాలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఈ నెల ఫస్ట్ ఫ్రైడే నుంచి అలాగే ఆగస్టు చివరి ఫ్రైడే వరకు 8 అసెంబ్లీస్ మరి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న పల్లెల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ఎంతగానో ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నారు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, వారు వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి ప్రకటించు. నేను నీకు ఏది ఇస్తున్నానో దాన్ని తిను, నువ్వు వెళ్ళి ప్రకటించు. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. నువ్వు తేళ్ల మధ్య ఉన్నట్టున్నావు, ముళ్ళ తుప్పల్లో ఉన్నావు, బ్రహ్మదండి చెట్లలో నివసిస్తున్నావు, అయినా పర్వాలేదు, నువ్వు భయపడద్దు, వారి మాటలకు భయపడద్దు అంటున్నాడు. యెషయా గ్రంథంలో అయితే ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే, మరి వారి మాటలకు భయపడద్దు, నీతిని అనుసరించే వారులారా, నా బోధన మనసులో ఉంచుకున్న వారులారా, మీరు వారి మాటలకు, దూషణ మాటలకు భయపడద్దు. వారి మాటలు బొద్దింక గొర్రె బొచ్చుని కొట్టివేసినట్టు, మరి చిమ్మెట వస్త్రాన్ని కొట్టివేసినట్టు నేను చేస్తాను. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు, ఉత్తరవాదత్వం ఉంది మీకు, దుష్టుణ్ణి మళ్లించేటటువంటి మాటలు చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం వాకానాదం చెయ్యండి, వారి యొక్క ప్రాణ ఉత్తరవాదత్వం మిమ్మల్ని అడుగుతారు అని చెప్తారు కదా. ఈ బాధ్యత మన మీద ఉంది. అందుకని మనం సువార్త ప్రకటించే వారంగా ఉంటాం. చాలా కష్టమైన పరిస్థితి. ఎవరు ఈ దినాల్లో ఎంత తెలివి మీరిపోయినారంటే, ప్రజలు ఎంత జవాబు చెప్తున్నారంటే, మాకు అవసరం లేదు, మాకు కూడా ఉన్నాను, మాకు కూడా ముక్తి ఉంది. అంతేకాదు ఏం చెప్తున్నారంటే, నీళ్లు చల్లుకుంటే అంత మీరు వచ్చి చెప్పలేదు. కొంతమంది 80 సంవత్సరాల పైన పడ్డవాళ్ళు కూడా ఇంత జీవితం చూసాము, ఇప్పుడేంది మీరు చెప్పేది, మేము ఎట్టొచ్చాం అట్టే పోతాం, అవసరం లేదు. వినడానికి కూడా ఇష్టపడి వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పమంటున్నాడు, ప్రకటించమని ప్రభువు చెప్తున్నాడు కదా. విన్నా వినకపోయినా మనం ప్రకటించాల్సిన వాడు. మరి మాటలకు, ఎందుకంటే వాళ్ళ ఉత్తరవాదత్వం వాళ్ళ మీదే ఉంటది. చెప్పకపోతే వాళ్ళ ప్రాణాన్ని గురించినటువంటి లెక్క మనల్ని అడుగుతారు.
కదా. అందుకే మనం క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ప్రచురించే సువాసనగా ఉండాలి. కొంతమంది వాళ్ళల్లో కూడా ఇష్టపడి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్స్ పత్రికలు తీసుకొని చెప్పమంటున్నారు, ప్రేయర్స్ కూడా చేయించుకుని 2 రకాల ప్రజలు ఉంటున్నారు. ఎవరికి ఏది అవసరమో ప్రభువుకి తెలుసు, కార్యం చేసేది ఆయన కదా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పించకపోతే వాడిని నమ్ముకో. కేవలం మనం వెళ్ళి చెప్పాలి. ఆయన మనల్ని ఆ పనికి నియమించుకొని ఉన్నాడు. స్త్రీల, పురుషుల, పెద్దవార, చిన్నవారని కాదు, మనకు శక్యమైనంత మట్టుకు సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే రేపు మనం ఒట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళలేము. ఆయన సువాసనగా మారాడు, మనల్ని కూడా సువాసనగా ఉండమంటున్నాడు. అందుకని ఈ సువాసన మనం కనపరిచే వారంగా ఎక్కడైనా కదా. మరి అంతేకాదు, ఇంకొక రకమైనటువంటి ఈ సువాసన పరిమళంగా మనం ఎలా ఉండగలం అంటే ప్రార్థన కదా. ప్రార్థనా ధూపం, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. యేసు ప్రభు వారు కూడా మరి హెబ్రీయులకు రాసిన పత్రికలోని మనం 5వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, ఆయన శరీరధారి అయినటువంటి దినముల్లో ఎట్లాగా దేవునికి ప్రార్థనలు చేశాడు కదా. ఆయనే మనకు మంచి మాదిరిగా ఉంటున్నాడు. చదవన 7వ వచనం, హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినముల్లో మహారోదనంతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించారు కదా. మనకు కూడా ఈ పని ఉంది. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయనే ఇంత కన్నీళ్లు విడిస్తే, ఇంత ప్రార్థన చేస్తే, యాచనలు అనే మాట ఉంది కదా, ఆయన బతిమాలుకున్నాడంట. మహారోదనం కదా, కన్నీళ్లు, మరణం నుండి రక్షించాలి, ప్రార్థనలు, యాచనలు, అంతేకాదు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మనం కూడా అంగీకరించబడాలంటే మనకు కూడా ఈ ప్రార్థన ధూపం అనేది, ప్రార్థన పరిమళం, ప్రార్థన సువాసన అదే కదా. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడినటువంటి మాట 8వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ సువర్ణ ధూపార్తి పట్టుకున్నటువంటి 8వ అధ్యాయం 2వ వచనం ప్రకటన గ్రంథం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకి అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడింది. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరు కదా. ధూపద్రవ్యాలు వాసన, సువాసన ఇచ్చాయి కదా. నైవేద్యం చేసినప్పుడు కూడా అక్కడ కూడా సాంబ్రాణి, తర్వాత ధూపద్రవ్యాలు, ఇవన్నీ కూడా మనం లేవికాండంలో చదువుతాం. ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి ధూపద్రవ్యాలు ఇవ్వబడి ఉన్నాయి. మరి మన ప్రార్థనలు కూడా పరిశుద్ధుల ప్రార్థన, ఇవి దేవుని సన్నిధికి చేరుతాయి. మన ప్రార్థనలన్నీ కూడా ధూపం వలె, పొగ వలె మరి వెళ్ళినప్పుడు ఆయన ఆగ్రాణిస్తాడు ఆ సువాసన కదా. ప్రభు వారి అంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తే మనం చేయదు. మన విజ్ఞాపనలు కూడా దేవుని సన్నిధికి చేరద్దా? మరి అలాంటి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయగలం? మనం చేయగలమా? మన పరిస్థితులు ఏంటి అనుకుంటే మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం ప్రార్థన చేయడానికి కదా. మనం అంగీకరించబడడానికి, ప్రార్థన చేయడానికి మనకి ఎన్నో విషయాలు మనకు ఉంటున్నాయి కదా. ప్రతిరోజు కూడా ప్రార్థన ధూపం అంశాలు అవి ఒక్కసారైనా చదివి దేవుని సన్నిధిలో మరి ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా చేయొచ్చు కదా. చాలా సంఘాలు మరి చేస్తూ ఉన్నాము. మరి అలాగే మీరు కూడా చేస్తున్నారని నేను విన్నాను. కాబట్టి మనం ఇంకా ఇటువంటి హింసించబడుతున్న వారి ప్రార్థించి ముందు మన కోసం మనం చేసుకోవాలి. తర్వాత అంతేకాకుండా తిమోతి పత్రికలో రాసినట్టు 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో మరి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, జ్ఞాపనలు చేయడం. మనం నెమ్మదిగా సుఖంగా బతకాలి. అన్ని ఉన్నాయిలే, నెమ్మదిగా వెళ్ళిపోతుంది అని అనుకోండి, మన మీద చాలా బాధ్యత. అబ్బా ఇవన్నీ ఎక్కడ చేస్తాం, టైం ఎక్కడ ఉంటుంది కూడా. ఇది ఇరుకు మార్గం కదా, విశాల మార్గం కాదు. అందరు పరిగెత్తిపోయినట్టు విశాలంగా మనం బయటికి పరిగెత్తిపోవడానికి దేవుడు ఒక క్రమం అనేటటువంటి దేవుడు, క్రమశిక్షణ అని కొన్ని విషయాలు మనకు పెట్టినప్పుడు వాటిని మనం తప్పకుండా ప్రభు వారే చేశారు. మనకు మంచి మాదిరి. మరి దేవుని సముఖానికి చేరేటటువంటి ప్రార్థన రూపాన్ని మనం కలిగి ఉండాల్సిన వారం కదా. ఈ పర్సిక్యూషన్ రిలీఫ్ లో చూస్తుంటే ఒక చిన్న పని చేయడానికి కొన్ని రాష్ట్రాల్లో అది పర్మిషన్ లేదు. ప్రతిదీ ప్రశ్నించబడతా ఉంది, జైళ్ళల్లో వేస్తారు. మరి నీళ్లు లేవని నీళ్లు ఇది వేసుకున్నా కూడా దానికి కూడా ఇట్లయితే గర్వాప్సీ చేయమని, ఇంట్లో బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా, ప్రార్థన పెట్టుకోవడానికి కూడా
మరి ఇవన్నీ మన వైపు కూడా వస్తున్నాయి, మెల్లమెల్లగా పాకుతున్నాయి కదా ఈ మధ్య. అనంతపూర్ పక్కన కూడా యాడికిలో కూడా నెమ్మదిగా కూర్చొని చేసుకుంటున్నాం చిన్న ప్రార్థన ఎంత కదా. ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళందరి కొరకు ప్రార్థించుకుంటే యెహోవా యందలి భయం భయం భక్తితో మనం ప్రార్థన చేసుకుంటే తప్ప మనం ముందుకి మనుగడ కొనసాగలేదు. ఇవాళ అటువంటి పరిస్థితులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, బలపరుస్తాడు. ఆ సమయంలో ఏం చెప్పాలో కూడా ఇస్తాడు. మరి అట్లాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ లో మనం ఉన్నాం. ఎక్కువగా మన ప్రార్థన దూపం అనేది ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అన్ని కష్టాలు ఉండాలి ఎందుకులే అని చెప్పేసి లేదు, తప్పకుండా మనం ఇవన్నీ కూడా చేయాల్సిన వారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రార్థనలు చేసిన వారు. ఇచ్చాడు బాండి గురించి గారి గురించి నేను చెప్పాలని. ఆయన 14 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు జైల్లో ఉండే ఖైదీలంతా కూర్చొని ఆదివారం ఆరాధన కూడా చేసేవాళ్ళు. ఎట్లా చేసేవాళ్ళు? వాళ్ళ దగ్గర ఏముంది, ఏమి లేవు. వాళ్ళకి ఒక రొట్టె కొంచెం సూప్ ఇస్తారు. వీళ్ళందరూ ఆ రొట్టె వాళ్ళకి ఇచ్చిన భాగంలో చిన్న ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నారు. అదే చందాలాగేసారు. అదే రొట్టెని వాళ్ళు ద్రాక్షారసం రొట్టెగా ప్రభు బల్లగా తీసుకునేవాళ్ళు. తర్వాత ఈ మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అందరూ ఖైదీలు ఇచ్చినవి, దాటిని ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు? వాళ్ళల్లో బలహీనంగా ఎవరైతే చనిపోయేటట్టు ఉన్నారో ఖైదీ, ఆరోగ్యం బాగలేక వాళ్ళకి ఇచ్చేవాళ్ళ. ఇంకొంచెం ఫీడింగ్ ఉంటది, బతకతాడు. చూడండి, అక్కడ కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆరాధన భక్తి, వాళ్ళ యొక్క ప్రార్థనతో దేవుని సన్నిధికి మనం అన్ని కలిగి ఉన్నాము. మన ఆరాధన, మన ప్రార్థన, మన స్తుతి సువాసనగా ప్రభు దగ్గరకు వెళ్తుంటారు, ధూపం లాగా వేయబడుతుంటారు అనేటటువంటిది మనం పరీక్షించుకొని కదా. అందుకే ప్రభు కూడా చెప్తాడు, పౌలు కూడా చెప్తాడు, స్తుతి యాగం చేయమంటున్నాడు. ఫిబ్రిల్కి రాసిన పత్రికలోనే 13 స్తుతి యాగం అనిపించు. అది ఒక యాగం, జిహ్వాపలం కంటిన్యూగా చేయవలసింది కదా. మరి ఆ యాగం క్రమంతో చేయాల్సినటువంటి యాగంగా ఉండదు. దేవునికి ఇష్టకరమైన సువాసన. మళ్ళా ఫిలిప్పీలోని 4వ అధ్యాయం చూస్తే ఎపఫ్రోదీతు వల్ల కొన్ని వస్తువులు పౌలుకి వెళ్ళాయంట. పౌలు దగ్గర తీసుకెళ్తే పౌలు అంటాడు, ఈ వస్తువులు నేను ఎపఫ్రోదీతు వల్ల మీరు పంపించినవి తీసుకున్నాను, అవి సువాసన అని చెప్పేసి అంటున్నాడు. గమనించినట్టు సువాసన దేవునికి మనోహరమైన సువాసన అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16లో మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైనటువంటి యాగం ప్రీతికరంగా ఉంది అని. మనం ఇతరులకు చేసే సహాయం, దీనులకు, దరిద్రులకు మనం చేసే సహాయం. ఇక్కడ బైబిల్ మనం చాలా మందిని చూస్తాం. మన జీవితాల్లో మనం ఇచ్చేటటువంటి చారిటీ అనేటటువంటిది దేవునికి ఇష్టమైనది. మనం ఇతరులకు ఇచ్చేటటువంటి వస్తువులు, సత్క్రియలు. కవిత సత్క్రియలు చేసింది, వస్త్రాలు గుట్టించింది. ఆ సత్క్రియలన్నీ కూడా కౌంట్లోకి రాబడతాయి. దేవునికి అది మనోహరమైన సువాసన అంటున్నాడు. ప్రీతికరమైన, దేవుని దృష్టికి ప్రీతికరమైన మనోహర సువాసన కలిగించేటటువంటి పనులు మనం చేయాలి. ఇతులు కూడా మనం ఎంతగానో చెల్లించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం కదా. మరి వాటిని బట్టి కూడా దేవుని యొక్క పరిమళం వ్యాపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ కేఏపాల్ అనే దైవజనుడు మరియు కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాల విధవరాండర్కు కొంత చారిటీ ఇచ్చేవాడు అనమాట. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి జిల్లాలో మా సంఘంలో పెద్ద ఆవిడ ఉండేది. ఆవిడికి ఇప్పుడు 200-400 గుర్తులు ఏదో వచ్చేది. ఆమె ఏం చేసేదంటే ప్రతి నెల పోయి తెచ్చుకొని ఆయన కోసం ఎంత ప్రార్థన చేసేది. మరి అందువల్ల కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తాయన్నమాట. మనం చేసే చారిటీ చిన్నదే కావచ్చు, మరి అలాగా స్తుతులు విస్తరిస్తాయి. ఈ పరిమళం అనేది వ్యాపిస్తుంది కదా. ఇవన్నీ సంఘంలో, మందిరంలో మన వాక్యం వినడం ద్వారా మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అందుకని ఈ స్తుతులు అనేటటువంటివి మనము స్తుతి అంశాలు కూడా మన ముందుకు కొనసాగాల్సిన ఇలాగా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు మన ప్రార్థనా దూపం కొరకు మనకి ఎన్ని పేర్లు పెట్టాడు. విజ్ఞాపనకర్తలారా అంటున్నాడు యెషయా గ్రంథం. ఇంకా చూస్తే కావలి వారు మీరు అంటున్నారు, ఉత్తరవాదులు అంటున్నాడు, విజ్ఞాపనకర్తలారా అంటున్నాడు. మరి అంతేకాకుండా ప్రభు వారు సిలువకి వెళ్ళక ముందు ఒక మాట, సోదరులో ప్రవేశించకున్నట్లు నెలకవగా ఉండి ప్రార్థన. సోదరుడి పక్క నుంచి వస్తుందో తెలియదు. ప్రార్థనా పరులంగా ఉంటుంది, ప్రార్థనా దూపం పైకి వెళుతుంది కదా. అలాగా మనం ఈ జీవితంలో
సువాసనగా ప్రభు కోసం మనం ఉండగలుగుతాం అనేటటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు మనం చూసాము. గమనించుకున్నట్లయితే ముగ్గురు సహోదరులు బైబిల్ గ్రంథంలో ప్రభువుని మరి అత్తరుతో అభిషేకించారు. ఆ పాదాలను అత్తరుతో తడిపారు. ఇల్లంతా సువాసనతో నిండింది. వారి జీవితాలు కూడా ఇప్పటికీ ఆ సువాసన మనకు ఈ వాక్యం చదివినప్పుడల్లా వస్తాం. అలాగే మనం కూడా క్రీస్తు వలె ప్రేమ కలిగి నడుచుకుంటూ మనం కూడా క్రీస్తు సువాసనను కనపరిచే వారంగా, క్రీస్తు జ్ఞానాన్ని కనపరిచే సువాసన కదా. మరి నశించే వారికి మరణపు వాసన, అలాగే రక్షించబడుతున్న వారికి జీవపు వాసన ఉండాలి. మన ప్రార్థన ధూపం ఉండాలి. అనేకుల కొరకు విజ్ఞాపన ధూపాన్ని పంపు, పరిశుద్ధుల ప్రవర్తన దేవుని యొక్కకు చేరాయని మాట్లాడే ప్రకటన. అలాగే స్తుతించే విషయంలో కూడా యాగంగా దేవుడు అంగీకరించే మనం ఇతరులకు చేసేటటువంటి ఆ చారిటీ, పంపిన వస్తువులు అవి మనోహరమైన సువాసన అంటాయి. ఇలాగా బైబిల్ గ్రంథంలో చాలా అంశాలు ఉన్నాయి సువాసనకు సంబంధించి. కొన్ని అంశాలు మనం ఈరోజు ధ్యానం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతపు ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ వారికి నా యొక్క వందనాలు, ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాను. చిన్న ప్రార్థనతోటి ముగిస్తున్నాను. దయగల తండ్రి, సర్వాధికారి స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం. అయ్యా నాయనా, మీ యొక్క గుణ లక్షణాలని మేము జ్ఞాపకం చేసుకోవాలంటే మేమే పడిపారు అయోగ్యులం తండ్రి, అపాత్రులం నాయనా. మేము నాయనా మీ పాదాల దగ్గరికి వచ్చి మరి ఇవ్వలే ప్రభు మీ పాదాలను మరి మా హృదయంలో ఉండేటటువంటి ప్రతి విధమైన పరిస్థితిని మీ దగ్గర కుమ్మరించుకో మీ యొక్క అంగీకారంతో భూమి మీద మీకు సువాసనగా కొట్టి అనేకులకు మీ పరిమళాన్ని వ్యాపింపజేయడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ప్రభు మా హృదయాల్లో భద్రం చేయండి. దాని చొప్పున నడవడానికి మీకు మహిమ తేవడానికి సహాయం చేయండి. సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చూపిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రార్థించి స్తుతించి గణపతి అడిగి పెడుతున్నాం. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలు అక్క. వందనాలు. చక్కటి వాక్యాన్ని అందించిన మన సరళక్కకి ఎస్తేర్ ప్రేయర్ వారి తరపున వందనాలు చెల్లిస్తున్నాం అక్క.